హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను జియాగూడలోని మేకల మండికి అయితే వచ్చేసాను అనమాట. మేకల మండి అంటేనే జియాగూడ తెలంగాణలోనే అతి పెద్ద మార్కెట్. ఇక్కడ అన్ని రకాల మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు చాలా రకాలు అయితే ఉంటాయన్నమాట. చాలా తక్కువ ప్రైజెస్ లో కూడా ఉంటాయి. ఏమైనా పండగలు ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ నుంచి తీసుకుపోవడం చాలా బెస్ట్ చాయిస్ అన్నమాట. నమస్తే అంకుల్, ఎవరు మీది? ఎవరు? कहाँ से आया? एमपी से। क्या ये पूरे आपके जी? नहीं हाँ हाँ कैसे चल रहा आज सेल्स? कब अच्छा चलता है सेल्स इधर? त्योहार है तो अच्छा चल रहा है। हाँ नहीं तो फिर हाँ आप कब से काम कर रहे हैं इधर? हो गया 4 से साल। 4 से 7। ओके, अभी कौन सा भी एक ईद भी है तो बहुत अच्छा गिराकी चलता है इधर। हाँ आज बोनल है ना हैदराबाद के लिए, हाँ, बहुत पब्लिक है इधर आज। हाँ ओके, कहाँ से? पूरे एमपी से आए माल पूरा? हाँ कब आते हैं अंकुल? कौन सा टाइम पे लेके आते पूरे? आते ना हफ्ता 15 दिन में आते रहते हैं। हाँ हाँ ఓకే, లేకే పూరే భేజతే రేతే. हाँ ఓకే, థ్యాంక్ యూ అంకుల్. సో చూసిరు కదా, షాన్ అయితే చాలా మంది ఉన్నారు. మొక్కలు కొనేటోళ్ళు మేకలు కొంటూనే ఉంటారు అండ్ అమ్మేటోళ్ళు అంతానే ఉన్నారు. ఇది వచ్చేసి ఈ మేకలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మొత్తం మార్కెట్ అంతా ఖాళీ అయిపోతుంది. ఎక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి కొనడానికి వీళ్ళు కొనేసుకొని వెళ్ళిపోతారని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి. నమస్తే అన్న. అన్న మీ పేరు? నరేష్. ఏడికెళ్ళి వచ్చిరన్న మీరు? జియాగూడ ఇక్కడేనా? ఎప్పటి నుంచి సేల్ చేస్తున్నావు? పొద్దున 5 గంటల నుంచి. ఎన్ని ఇయర్స్ నుంచి? ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి ఇటేనా? ఎట్లున్నాయి గిరాకీ ఈ రోజు? మంచిగా బోనాల పండుగ. ఎట్లుంటది దీని ప్రైస్ చెప్పరా జరా? 20,000 ఉన్నాయి, 18,000 ఉన్నాయి, 6,000 ఉన్నాయి, 7,000 ఉన్నాయి, అలాగ ఓకే. ఈ రోజు మార్కెట్ లో ఎట్లుంది, ధరలు ఎట్లున్నాయి? ఇలా మార్కెట్ లో 900 ఉందన్న. నార్మల్ డేస్ ఎట్లుంటాయన్నా? నార్మల్ డేస్ 800 ఉంటాయి. 800 ఉంటాయి. 800. సో ఇప్పుడు నార్మల్ గా ఇట్లా చూసే తీసుకోపోతురు కానీ చూస్తారా? వెయిట్ చెప్పేస్తారా? ఆ. సో ఎట్లా మరి ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్ లో మొత్తం క్యాష్ ఇచ్చుకోవాలి? క్యాష్ ఆన్లైన్ కూడా ఉంటుంది, కొంచెం సగం అంటే సగం ఉంటుంది. ఓకే. సో ఎప్పుడెప్పుడు మంచి గిరాకులు ఉంటాయి మనకు? శుక్రవారం, శనివారం, మంగళవారం 3 రోజులు ఉంటాయి. ఈ రోజు బోనాలు కాబట్టి చాలా ఎక్కువ గిరాకులు ఉంది. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తా ఉంటారు మనకి? ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఎంపీ, యూపీ అసలు మొత్తం వస్తూనే ఉంటారు. మన టైమింగ్ వచ్చేసి మార్కెట్ టైమింగ్ ఏంటన్నా? 5 గంటలకు ఓపెన్ అయితే మన సాయంత్రం 2 గంటల దాకా, 2 గంటల 12 గంటల దాకా చిల్లర. ఇప్పుడు ఇంత మాల్ ఉంది అన్న, మొత్తం అమ్ముతో పోతుంది? అమ్ముడుపోతుంది. అంతా అమ్మేసి పోతారా? మిగిలితే సాయంత్రం దొడ్లో కొట్టుదాం, పొట్టు పోసి పొద్దుల అమ్మగలం మళ్ళా. ఓకే, బట్ ఆల్మోస్ట్ ఖతం అయిపోతాయి. ఓకే ఓకే, దొడ్డీలు వేసేస్తారు. సో ఏడికెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? ఇవి ఎంపీకి వచ్చినాయి. ఓకే, సో అది పెద్ద కొమ్ములు తిరిగిన తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళి వచ్చినాయి. ఓకే ఓకే, ఎట్లుంటది అన్న అది కొమ్ములు తిరిగిన పెద్దది? అదా మంచిగా ఉంటాయి. ఇప్పుడు అది 15,000, 16,000, ఒకటి 18,000 దీన్ని బట్టి ఉంటుంది సార్. సో పలారం బండ్లకి ఇవే ఇట్లాంటివే కడతారు. ఓకే, ఎన్ని కేజీల వరకు వెళ్తారు దీంట్లో మటన్? ఇలా నీకు 25 దాకా వెళ్తారు. 25 దాకా వెళ్తారు మటన్. ప్రైస్ ఎంత ఉంటుంది దీన్ని? 18,000 ఉంది. 18,000 ఉందా? అటు ఇటు కొంచెం తగ్గిస్తాం. ఓకే, సో చూసి కదా ఇవన్నీ మనకు ఆంధ్రాకి సంబంధించిన గొర్రెలు అనమాట. ఇంత బాగున్నాయి చూడండి. సో అన్న దాదాపు మనకు ఇక్కడ ఈ మార్కెట్ లో 10 సంవత్సరాలకి వెళ్ళి పని చేస్తుండో అన్న. ఇప్పుడు వర్షాలు పడితే ఇబ్బంది ఏం కాదా? ఏమి ఇబ్బంది, ఎట్లా ఉంటాం? జాగా కూడా ఉండదు, మొత్తం బుడద అయినా నడుస్తుంది. ఎందుకంటే మేకలే కావాలి, దాంట్లోనే నడుస్తూ ఉంటారు. కంటిన్యూ ఉంటుంది మా. ఎప్పుడు బంద్ కూడా సమస్య ఉండదు. 24 గంటలు ఎప్పుడు ఫుల్ ఉంటుంది. ఓకే, అంటే టైమింగ్ అంటే 2 గంటల వరకు కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. తర్వాత నార్మల్ ఉంటుంది. ఎవరెవరు ఒక్కొక్కరు వస్తా ఉంటారు. సో మీరు 2 గంటల వరకు ఉంటారా లేకపోతే సాయంత్రం వరకు ఎన్ని ఉంటారా? 2 గంటల దాకా ఉంటాం. తర్వాత మా బ్లాక్ అమ్మటోళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర తీసుకొని వాళ్ళు సాయంత్రం దాకా అమ్ముకుంటారు. అంటే మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని అట్లా కూడా అమ్మేటోళ్ళు కూడా ఉంటారు బయట. సో చాలా రకాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా ప్లేసెస్ నుంచి అయితే వచ్చి కొనేసుకుంటూనే ఉన్నారు చూడండి. ఎక్కడికక్కడ ఏంటంటే వీళ్ళు అంటే వీటిని మెయింటైన్ చేసే వాళ్ళు 1-2 ఉంటారు. దీనికి ప్రైస్ చెప్పే సేట్ ఒకళ్ళు ఉంటారు అనమాట. ఆయన ప్రతిదీ మనం వచ్చి లోపల ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని పోతే ఆయన దానికి సంబంధించి ప్రైస్ అయితే మనకి చెప్తాడు. ఇవన్నీ చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి. కొనే వాళ్ళు చాలా రకాలు కొంటా ఉన్నారు. అండ్ ఏంటంటే ఎక్కువ శాతం వీటికి వచ్చే వాళ్ళు క్యాష్ తీసుకొని రావాలన్నమాట. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే యూపీఐ పనిచేయదు, ఓన్లీ క్యాష్ అడుగుతారు అట్లా అనమాట. సో చూడండి, ఒక్కొక్కరు ఏంటంటే
జోడు మేకలు పోతులు అట్లా తీసుకుపోతారు, అంటే రెండు కావాలని చెప్పేసి అంటారు. చూడండి ఇక్కడ చిన్న సైజు నుంచి కూడా ఉన్నాయి అన్న. ఎట్లన్నా దీని ప్రైస్ ఎట్లుంటది? కైసారి ప్రైస్ ఇస్తా 6000. ఓకే, చూసారు కదా 6000, 5000, 4000 అట్లుంటది అనమాట. చూడండి చాలా రకాలు అయితే ఉన్నాయి, కొన్ని అయితే క్లోజ్ ఉన్నాయేమో, బట్ చాలా ప్రదేశాలు అయితే ఈ రోజు మాత్రం మస్తు గిరాకు ఉంది. ఎక్కడెక్కడ నుంచి చాలా మంది వచ్చి కొనుక్కొని పోతూనే ఉన్నారు. అంటే బోనాల సందర్భంగానే కాదు, ఇక్కడ నుంచి మనకి ఏమైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నా కానీ తీసుకుపోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా తక్కువ చౌక ధరలకు దొరుకుతాయి ఇక్కడ. జియాగూడ అంటేనే చాలా ఫేమస్, తెలంగాణలోనే చాలా పెద్ద మార్కెట్. మనకు వేరే ప్రతి చాలా రాష్ట్రాలకు వెళ్ళైతే వస్తూ ఉంటారు. నమస్తే అన్న. అన్న పేరు? దుర్గేష్. ఏడుకెళ్ళి వచ్చింది? ఇక్కడనే అన్న, ప్రాపర్ ఇక్కడ. ఏడుకెళ్ళి వచ్చిన గొర్రెలు ఇవన్నీ? మహబూబ్నగర్, కల్వకుర్తి, మాచర్ల. ప్రైస్ ఎట్లుంటాయన్న ధరలు? దీనికి బరువు బట్టి ఉంటది అన్న. ఇది మనకు 15 kgs వస్తుంది, 14,500, 14,000, 13,000 ఉంటది. ఎట్లా బరువు చూస్తే అట్లా రేట్ ఉంటది. 900 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ఓకే, దుకాణాలు అయితే నీకు వెరైటీగా అమ్ముతారు, 2 రకాలుగా అమ్ముతారు. ఇలా 700 కిలో కూడా పడుతుంది ఇలా. ఓకే, ఇది ప్యూర్ 900 రూపీస్ కేజీ పడుతుంది. ఇప్పుడు లోపల కూడా అమ్ముతారు కదా అన్న, మీరు బయట పెట్టుకొని అమ్ముకుంటారు? లోపల మొత్తం బురద ఉంది, దాని వల్ల ఇక్కడ వచ్చాము. ఓకే, ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి నమ్ముతున్నావు అనేడా? నేను దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి అమ్ముతాను. 20 సంవత్సరాల నుంచా? ఓకే, అంటే ఇదే మార్కెటా లేకపోతే ఏడైనా పోతారా? ఏంటి వస్తుంది, ఇన్ని తీసుకొని ఇన్ని అమ్మేస్తాను. ఇప్పుడు వచ్చేటోళ్ళు అయితే సెలెక్ట్ చేసుకొని పోవాలి. ఎప్పుడు మంచి గిరాకీలు ఉంటాయి అన్నమాట. ఇక పండుగ పూట అంటే అందరూ తక్కువ ఉంటది, పండుగ పూటనే ఎక్కువ ఉంటది అనుకుంటారు. పండుగ పూట చాలా తక్కువ ఉంటది, ఎందుకంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటారు కానీ ఎవరు కొనరు. ఒక్క ఆటకు 10 మంది కొనడానికి వస్తారు. ఎంత మందికి వస్తే ఏమనిపించింది, ఇంత పెద్ద గిరాకు ఉంది అనుకుంటారు, కానీ ఒక ఆట కావాలి వస్తారు, 5-6 మంది వస్తారు. అంటే పండుగ పూట వచ్చిన చుట్టాలు ఎప్పుడు మంచి గిరాకులు ఉంటాయి మరి మీకు? నార్మల్ అప్పుడే మంచిగా ఉంటుంది అన్న. యాక్చువల్లీ చూస్తే నార్మల్ మంచిగా ఉంది, పండుగ పూటలో ఏం ఫుడ్ కాదు. మార్కెట్ టైమింగ్ ఏంటి మనకు? పొద్దుగాల 4 గంటల నుంచి స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటల వరకు. యాక్చువల్లీ వచ్చి మార్కెట్ టైమింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు మంచిగా ఉంటది. ఓకే, ఇక టెంపరీ తీసుకుని అమ్మేటోళ్ళు సాయంత్రం 6-7 గంటల వరకు అమ్మొచ్చు. అంటే ఈయనే ఉంటారా అన్న మీరు? మేము మాది ఇక్కడ పక్కకే ఉంటది. ఇది ఆటలు అంటే ఇన్ని ఉంటాయి, మండి లోపల ఉంటాయి. మండి లోపల పెట్టేస్తారా? దేంట్లో తెస్తారని మేకలని మీరు? అంటే దొడ్లో ఇస్తాము, రూమ్ ఉంటది. అంటే ఇప్పుడు మహబూబ్ నగర్కి మనకు హోల్సేల్ లా దిగుతాయి, రిటైల్ తీసుకొని అమ్ముకుంటాం. ఓహో, హోల్సేల్ తీసుకొని రిటైల్ అమ్ముతారు. ఏం పెడతారండి దీనికి? పొట్టు పెడతాం, కంది పట్టు వస్తుంది, కంది పొట్టు పెడతారు, మన గడ్డి పెడతారు. ఇప్పుడు ఇక్కడ చాలా క్వాంటిటీ అయితే కనబడుతుంది. ఎన్ని ఉండొచ్చు మొత్తం అందాజుగా? మనం 120 జీవాలు మొత్తం. ఎప్పటి వరకు సేల్ అయిపోతుంది మొత్తం? ఈ టైం పడుతుంది, నెల పట్టొచ్చు, 15 రోజులు పట్టొచ్చు, గిరాకీని బట్టి ఉంటది. ఇది అయిపోగానే మళ్ళీ దిగుతాయా? మళ్ళీ దిగుతాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. అన్న పేరు? వినీత్ యాదవ్. ఏడుకెళ్ళి వచ్చిరు? జియాగూడనేనా? ఏడుకెళ్ళి వచ్చినాయి ఈ మాల్ మొత్తం? ఇది అనంతపురా. ఎట్లుండే ప్రైస్ ఈ రోజు? ప్రైస్ మొత్తం 13,000 నుంచి ఉంది. ఎప్పటి నుంచి అమ్ముతా ఉన్నాం ఈ మార్కెట్? మేము అమ్మడము ఒక 6 years అవుతుంది. అంటే ఎప్పుడెప్పుడు వస్తా ఉంటావు? మేము డైలీ ఇక్కడ అటుకెళ్ళి వస్తుంది, మీరు తీసుకొని అమ్ముతారా? సో దీని ప్రైస్ ఎంత ఉంటది అన్న? దీని ప్రైస్ అన్న ఇది 13,000 అన్న. 13,000. ఇది ఒక 12,000, 13,000, 15,000 అట్లా ఉంటాయి మొత్తం. అలాగ రేట్స్ ఉంటాయి. ఎప్పుడు మంచి గిరాకీ ఉంటది మనకు ఆల్మోస్ట్ అంటే ట్యూస్డే, ఫ్రైడే, సండే 3 days. ఈ రోజు మంచి గిరాకీ ఉందా మరి? మంచిగా. అంటే ఏ సీజన్ లో మంచి ఎక్కువ గిరాకీ? ఏ సీజన్ మనకి ఏ సీజన్ అని ఏం లేదన్న, అన్ని సీజన్ లో నడుస్తూనే ఉంటది గిరాకీ. సీజన్ ఎక్కువ గిరాకీ అనేది ఎక్కువ గిరాకీ అంటే ఇట్లా పండుగలు ఉంటేనే వస్తుంది. ఇప్పుడు బోనాల పండుగ అయితే కొంచెం ఎక్కువ గిరాకీ. ఇంకా పెళ్లిళ్ళకి వచ్చేటోళ్ళు కొనుక్కోపోతారా? వాళ్ళు కొంటే ఎంత క్వాంటిటీలో కొంటారు మన దగ్గర? వాళ్ళ క్వాంటిటీ అంటే అలాగ ఉంటది, అలా ఒక 10, 15, 5 అట్లా కొంటారు. సో ఇప్పుడు ఎన్ని తెచ్చినావు ఈ రోజు అయితే మాల్? ఈ రోజు 70 ఉండే అన్న. 70. ఇది ఇంత మిగిలినాయా? ఇంత మిగిలినాయి. 70లో పోయినాయి చాలా. ఇప్పుడు మొత్తం పోతాయా మరి మిగులుతాయా? ఏమన్నా మిగులుతాయా? మిగిలినవి ఏం చేస్తారు? దొడ్లోకి పోయి మళ్ళీ రేపు ఏం పెడతారు దానా దీనికి? మేత వేసుకోవాలి. ఓకే, గడ్డి మన పొట్టు అవి ఉంటాయి కదా, ఇక మళ్ళీ రేపు పెడతారు మార్కెట్. ఇప్పుడు 2 గంటలకు బంద్ చేస్తే మళ్ళీ సాయంత్రం ఏమైనా వస్తారా? మళ్ళీ రేపే వస్తారా? రేపే ఇక మళ్ళీ సాయంత్రం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. చూసేది కదా అన్న ఏంటి అనమాట,
ఒక 5-6 సంవత్సరాలకి వెళ్ళైతే అన్న సేల్ చేస్తా ఉన్నాడు. 70 మేకలు తెచ్చిండు, 70లో ఇన్ని మిగిలినాయి. అట్లా సేల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. 70 అంటే పెద్ద క్వాంటిటీ, బట్ మిగిలినవి మాత్రం ఇంత. ఓకేనా, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ మేకకు పాలు కూడా తీస్తా ఉన్నారు అనమాట. ఇట్లా పాలు ఇచ్చేవి కూడా ఉంటాయి అనమాట. ఈ పాలు తీసి దీన్ని అమ్మేస్తారు కదా, దాన్ని పుట్టిన బిడ్డకో లేకపోతే ఇంట్లో కూడా యూస్ కోసం ఇంకా వాడుకుంటారు. అయితే బోనాల కారణంగా అయితే చాలా మంది అయితే వస్తూ ఉన్నారు, కొనే వాళ్ళు కొంటనే ఉన్నారు. అండ్ సేల్స్ కూడా చాలా బాగానే నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు అయితే కొంచెం ప్రైస్ అటు ఇటు ఒక 50-100 ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట. మిగతా రోజులైతే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడైతే మనకు దాదాపు ఒక 5-6 రకాల మేకలకు సంబంధించినవి అయితే ఉంటాయి. అయితే చూసిరు కదా, ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండే మా ఛానల్ని. థ్యాంక్ యూ.